ఆసియాలోని అత్యంత పొడవైన టూ-వే సొరంగ మార్గం జోజిలా ప్రాజెక్ట్ భారత మౌలిక సదుపాయాల కల్పనలో ఒక గొప్ప మైలురాయి. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తున -30 డిగ్రీల గడ్డకట్టే చలులు కూడా మన తెలుగు సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఈ మహా ప్రాజెక్టును సాకారం చేస్తోంది. సుమారు 6,800 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు దేశ రక్షణ, వ్యూహాత్మక భద్రతలో అత్యంత కీలకం. ఇది మన తెలుగువారి ఇంజనీరింగ్ సత్తాకు ప్రపంచ వేదికపై నిలువెత్తు నిదర్శనం. హిమాలయాల్లోని ఈ ప్రాంతం నిత్యం భీకరమైన మంచు తుఫాన్లతో నిండి ఉంటుంది. ఏడాదిలో 100 రోజుల పాటు ఉష్ణోగ్రతలు -20 నుంచి -30 డిగ్రీల మధ్య పడిపోతుంటాయి. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా మన తెలుగు ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు కష్టపడి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా 10 మిలియన్ సేఫ్ అవర్స్ పూర్తి చేసి అరుదైన రికార్డును సాధించారు. సాధారణంగా సొరంగాల్లో ఒకే వైపు వాహనాలకు అనుమతి ఉంటుంది. కానీ జోజిలా టన్నెల్లో ఒకే టన్నెల్లో ఇరువైపులా వాహనాలు వెళ్లేలా అద్భుతమైన డిజైన్ రూపొందించారు. 24 అడుగుల ఎత్తు, 30 అడుగుల వ్యాసంతో అర్ధచంద్రాకారంలో నిర్మిస్తున్న ఈ సొరంగ నిర్మాణంలో 67 సార్లు మారుతున్న రాతి స్వభావాన్ని తట్టుకునేందుకు న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ వంటి అత్యాధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. మొత్తం 30.89 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టులో 13.15 కిలోమీటర్ల ప్రధాన సొరంగం కశ్మీర్లోని బల్తాల్ను లద్దాఖ్లోని మీన్మార్గ్తో కలుపుతుంది. దీన్ని ఈ రోజు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. గతంలో భారీ హిమపాతం కారణంగా కశ్మీర్ లోయ నుండి లద్దాఖ్కు 5 నుంచి 6 నెలల పాటు రవాణా పూర్తిగా నిలిచిపోయేది. ఈ సొరంగం వల్ల ఏడాది పొడవునా రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. గతంలో గంటల కొద్దీ పట్టే ప్రయాణం కేవలం 15 నుంచి 20 నిమిషాలకు తగ్గిపోతుంది. సరిహద్దుల్లోని కార్గిల్, లేహ్ ప్రాంతాలకు సైన్యాన్ని, భారీ యుద్ధ ట్యాంకులను అత్యంత వేగంగా తరలించడానికి ఇది మన భారత రక్షణ దళాలకు ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుంది. జూన్ 9, 2026న ప్రధాన సొరంగంలో కీలకమైన బ్రేక్ త్రూ సాధించిన ఈ ప్రాజెక్టు 2028 ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.